హాయ్ అండి. ముందుగా శుభ్రంగా చేసుకున్న ఫిష్‌లను పక్కన పెట్టుకున్నాము. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి అంటే ఒకే కడాయిలో ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా మొత్తం ఇలా చేత్తో కలుపుకోవాలి. బాగా పిసికినట్టు కలుపుకోవాలండి. అప్పుడు ఫిష్ కర్రీ చాలా టేస్ట్ వస్తదనమాట. ఇప్పుడు ఇదే బాగా కలిపేసి నేనిప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి స్టవ్ మీద పెట్టేసుకుంటాను. స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక గుప్పెడంతా చింతపండు తీసుకోండి. నేను ఒక 2 కేజీలు ఫిష్ తీసుకున్నాను కాబట్టి ఇంత పట్టిద్ది. ఇది ఇలా బాగా మగ్గుతా ఉంటది. ఈ టైంలోనే మనం కొంచెం ఉల్లిబొందులు, ఉల్లికాడలంటారు కదా! ఇది గూడా కట్ చేసుకొని మన ఫిష్‌లో వేసేసుకోవాలనమాట. ఈ ఉల్లికాడలేయటం వల్ల ఫిష్ కర్రీ ఇంకా టేస్ట్ బావుంటది. మీరు కూడా ఇలా వేసుకొని చేసుకోండి. చాలా బావుంటదండి ఈ విధంగా చేయటం వల్ల ఫిష్ కర్రీ. ఒకసారి ఇలా చేయండి సూపర్ అంటారు మీరు. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. ఒక 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. టమాటా కూడా సాఫ్ట్ అయింది. ఇదే టైంలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఎయకండి. థిక్‌గా ఉంటేనే ఫిష్ కర్రీ బావుంటది. టేస్ట్ కూడా నీళ్లెక్కువేస్తే కూర రుచిపోద్దనమాట. నీళ్లెక్కువేయకుండా చక్కగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇలా అయిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి మనం ఉడికించుకుందాము. చూసారు కదా! మనకి ఇలా తయారైపోయింది. ఇదే టైంలో కొంచెం ఒకసారి అలా కలిపేసేసి ఫిష్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను తలకాయ యాడ్ చేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ చేయడానికి పెద్ద కడాయి ఉంటే బావుంటదండి. చిన్నగా కాకుండా కొంచెం వెడల్పాటి పాత్రలో చేసుకోండి బావుంటది. ఇక్కడ అన్ని ఫిష్‌లని నేను యాడ్ చేస్తున్నాను. మన వంటలు చాలా ఈజీ అండ్ సింపుల్‌గా, టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా మన ఛానెల్‌ని ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొన్ని ముక్కలు నేను ఫ్రైకి కూడా పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా గంటెతో అయితే ఎక్కువ కలపకండి. నేను వేసాను కాబట్టి వెంటనే ఊరికే అన్నాను. గంటె అసలు పెట్టకూడదు ఫిష్ కర్రీలో. ఇది ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిచ్చేసుకుందాము. 70% ఉడికిన తర్వాత చింతపండు పులుసు ఈ టైంలోనే పోసుకోవాలండి. వీడియో స్కిప్ అయిపోయింది. దయచేసి ఏమనుకోకండి. చింతపండు పులుసు వేసేసి ఇలా తిప్పుకోవాలి. ఇలా గుడ్డతో తిప్పుకొని చూసారు గదా! ఆల్రెడీ చింతపండు పులుసేసి ఇలా తిప్పాననమాట. ఫిష్ 70% ఉడికిన తర్వాత వేసుకుంటే మంచి టేస్ట్ వస్తదండి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు, ఆ తర్వాత ఉల్లికాడలు కూడా మళ్ళీ కట్ చేసి వేసుకోండి. బావుంటది కర్రీ మాత్రము. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానెల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. అలాగే మన ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారు కదా! చక్కగా ఎంత కలర్‌ఫుల్‌గా, గ్రేవీగా, థిక్‌గా బాగొచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్.